హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు యాంగులర్ తెలుగు. మనం ప్రీవియస్ వీడియోలో కాంపోనెంట్ అంటే ఏంటి, అది ఎలా వర్క్ అవుతుంది ఏంటి, దానికి అంటే ఎన్ని రకాలుగా మనం ఇన్లైన్ టెంప్లెట్ ఇవ్వచ్చా, ఎక్స్టర్నల్ టెంప్లెట్ ఇవ్వచ్చా, దాని డీటెయిల్స్ అన్నీ మనం థియరిటికల్గా చూసాం. ఇప్పుడు మనం ఈ ప్రాక్టికల్లో చూద్దాం దీన్ని. సో మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్న దాన్ని బట్టి అంటే చెప్తున్నాను. సేమ్ వాటిని ఉద్దేశించి అందులో చెప్పినవి జస్ట్ శాంపుల్గా చేసి చూపించడానికి కోసం ఈ వీడియో. ముందుగా మనం కాంపోనెంట్ యూస్ చేసుకోవాలి. ఇన్ ద సెన్స్ మన కాంపోనెంట్లో యాంగులర్ కోర్ని ఇచ్చి మనం దీన్ని డిపెండెన్సీ అంటే దీన్ని ఇంపోర్ట్ చేసుకోవాలి కాంపోనెంట్ని. సో అప్పుడు మనం కాంపోనెంట్ని క్రియేట్ చేయడానికి వస్తుందన్నమాట. మీకు మెటా డేటా అని చెప్పాను. సో మెటా డేటా ఇన్ ద సెన్స్ ఇది మనకి మెటా డేటా అంటే. సో ఈ మొత్తాన్ని మనం మెటా డేటా అంటాం. అంటే దీన్ని యూజ్ చేసుకొని మనకి కాంపోనెంట్ వర్క్ అవ్వడం స్టార్ట్ చేస్తుంది. వర్క్ అవ్వడం ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఇది ఎలా పనిచేయాలి ఏంటి అనేది దీని మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మనకి ఈ మెటా డేటా మీద ఆధారపడి ఉంటుంది. సో ఇందులో ఇంకోటి ఏం చెప్పాను, టెంప్లెట్ అని చెప్పాను మీకు. టెంప్లెట్ వచ్చి ఏంటంటే ఇప్పుడు దీన్ని టెంప్లెట్ అంటాం. టెంప్లెట్ ఇన్ ద సెన్స్ మన కాంపోనెంట్కి యూఐ ఏంటి అంటే నేను ఇన్లైన్ రాయొచ్చు, లేదంటే ఏదైనా ఒక సెపరేట్ ఒక HTML క్రియేట్ చేసుకొని దాని నుంచి అయినా అవ్వచ్చు. అది మన ఇష్టం అనమాట. సో దాన్ని బేస్ చేసి మనం టెంప్లెట్ని ఇస్తాం. అది టెంప్లెట్ వచ్చి మనకి అంటే యూఐని ఇండికేట్ చేసేదని అర్థం. సో స్టైల్స్ వచ్చి స్టైల్స్ యూఆర్ఎల్స్ అంటే స్టైల్ యూఆర్ఎల్ అవ్వచ్చు, స్టైల్ ఇన్లైన్ స్టైల్ కూడా రాయొచ్చు నేను. సో ఈ మొత్తాన్ని మనం మెటా డేటా అంటాం. వాట్ ఈస్ సెలెక్టర్? సెలెక్టర్ అంటే ఏంటంటే మనం ఓకే ఈ కాంపోనెంట్ని ఎలా యూజ్ చేయాలనుకుంటున్నాను, దీన్ని మనం సెలెక్టర్ అంటాం అనమాట. సో ఇన్ డీటెయిల్ ఎవ్రీ దాని గురించి నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంకా క్లాస్ అని చెప్పాను. సో కాంపోనెంట్కి మనకు మెయిన్గా 3 ఉంటాయని చెప్పాను. ఏంటంటే మెటా డేటా, టెంప్లెట్, క్లాస్. క్లాస్లో ఏం చేస్తామంటే మనకి ఈ కాంపోనెంట్ యొక్క యూఐలో నేను ఏమైనా యూజ్ చేసుకుంటే దాన్ని అంటే దాని డేటా కానీ ఏదైనా నేను యూజ్ చేయాలనుకుంటే దాని రిలేటెడ్ కోడ్ అంతా నేను ఇక్కడ రాస్తాను అని చెప్పాను అనమాట. సో ఇప్పుడు మనం చూసినట్లయితే అసలు ఫస్ట్ ఇది ఎలా వర్క్ అంటే దీన్ని సేవ్ చేద్దాం. ఆల్రెడీ నేను బిల్డ్ రన్ చేసి ఉంచాను. అంటే మీకు డైరెక్ట్గా ఇక్కడ షో అవుతుంది. సో ఇది కాపీ చేసి ఇక్కడ రన్ చేద్దాం. ఇక్కడ రన్ చేస్తే ఇప్పుడు మనకి ఏం డిస్ప్లే కాలేదు. ఎందుకు ఏం డిస్ప్లే కాలేదు ఇన్ ద సెన్స్ ఇప్పుడు మీకు కాంపోనెంట్ అంటే టెంప్లెట్ గురించి మనం ఇప్పుడు నీట్గా తెలుసుకుందాం. సో ఈ టెంప్లెట్ వచ్చి మనకు ఎన్ని టైప్స్ అని చెప్పుకున్నాం, 2 టైప్స్ అని చెప్పుకున్నాం. ఒకటి ఇన్లైన్ టెంప్లెట్, ఒకటి ఎక్స్టర్నల్ టెంప్లెట్ అని. ఇన్లైన్ టెంప్లెట్ ఇన్ ద సెన్స్ నేను నా యూఐని నేను ఎక్కడే రాస్తాను. అంటే ఈ కొటేషన్స్ లోపల నేను యూఐని ఇస్తాను. అంటే నాకు ఇప్పుడు ఎలా డిస్ప్లే అవ్వాలి టెస్ట్ అనేది నేను ఇచ్చిన ఈ క్లాస్ ఏవైతే తీసుకొని ఒక హైలైటెడ్ టెస్ట్గా డిస్ప్లే అవ్వాలి. సో ప్రస్తుతానికి టెంప్లెట్ యూఆర్ఎల్ కామెంట్ చేస్తున్నాను. ఎందుకు కామెంట్ చేస్తానో చెప్తాను మీకు. సో సేవ్ చేశాను. మనకి ఏం డిస్ప్లే అవ్వాలి, టెంప్లెట్ డిస్ప్లే అవ్వాలి. సో సెలెక్టర్ యాప్ ఐఫన్ రూట్. ఓకే, ముందుగా మనకి ఈ సెలెక్టర్ వచ్చి యాప్ ఐఫన్ రూట్ కదా. ఈ యాప్ ఐఫన్ రూట్ అనేది నేను ఎక్కడ యూజ్ చేసుకుంటున్నాను అనేది మనకు తెలియాలి. అంటే ఇది మనం ఎక్కడ ఇస్తే అక్కడ మనకి ఈ కాంపోనెంట్ వచ్చి డిఫైన్ అవుతుంది. మనకి ఈ కాంపోనెంట్ మనం కాంపోనెంట్ క్రియేట్ చేసిన మనం ఏం క్రియేట్ అవుతాయని చెప్పుకున్నాం. కాంపోనెంట్ TS ఫైల్ ఒకటి క్రియేట్ అవుతుంది, HTML ఒకటి, CSS ఒకటి కదా. సో ఈ యాప్ ఐఫన్ రూట్ని నేను ఎక్కడైతే ఇస్తే సపోజ్ ఇప్పుడు మనం దీన్ని ఎక్కడ యూస్ చేస్తాం, index.htmlలో నేను యూస్ చేస్తాను. సో index.html ఎట్లా యూస్ చేస్తానంటే యాప్ ఐఫన్ రూట్ ఇలా ఇచ్చాను, సేవ్ చేశాను. సో నేను మీకు ప్రీవియస్ దాంట్లో కూడా చెప్పాను, అంటే మనం అంటే కాంపోనెంట్ని ఎన్ని రకాలుగా అంటే ఎన్ని టైప్ ఆఫ్ సెలెక్టర్స్ ఉంటాయని. సో మనకి ఇందాక వచ్చిన ఎర్రర్ కారణం అదే. మనం ఇప్పుడు ఎలా యూస్ చేస్తాం, ఒక ఎలిమెంట్ కింద యూస్ చేస్తాం యాప్ ఐఫన్ రూట్ని. సో మనకి ఇప్పుడు వర్క్ అయ్యి మనకి డేటా డిస్ప్లే అయింది. అదే నేను
ఇందాక వరకు ఎలా ఉంది, ఇలా ఉంది. సో ఇదేంటి యాప్ హైఫన్ రూట్ అనేది ఒక ఎలిమెంట్కి అట్రిబ్యూట్ కింద ఇస్తున్నాను. సో ఎలా నేను యూజ్ చేసుకోవాలనుకుంటే మనం ఎలా రాసుకోవాలనుకున్నాం, దీన్ని అట్రిబ్యూట్ కింద డిఫైన్ చేయాలి. సో ఇలా డిఫైన్ చేస్తే అప్పుడు మనకి ఎర్రర్ ఏం రాకుండా సేమ్ మళ్ళీ అదే వర్క్ అవుతుంది. కంపైల్ అయింది. సో చూసారా ఎలా వర్క్ అయిందో, ఇప్పుడు మీకు అది చూపిస్తాను. సో ఇక్కడ మనం ఎలా యూజ్ చేస్తాం, మనం ఈ డివ్కి అట్రిబ్యూట్ కింద నేను కాంపోనెంట్ నేమ్ ఇచ్చాను. అప్పుడు ఈ డివ్కి మనం ఇచ్చిన కాంపోనెంట్ వచ్చి అపెండ్ అవుతుంది. ఓకే, ఇంతకుముందు ఎలా రాసాం, సో నేను ఎలా రాయను, నేను ఎలిమెంట్ కింద యూజ్ చేసుకుంటాను అనుకుంటే సో ఇలా ఎలిమెంట్ కింద నేను యూజ్ చేసుకోవాలనుకుంటే మనం యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్లో ఎలా ఇవ్వాలి, ఇలా ఎలిమెంట్ కింద ఇవ్వాలి. ఇలా ఎలిమెంట్ కింద ఇవ్వాలి. అప్పుడు ఏమవుతుంది, అది యాప్ హైఫన్ రూట్ అనే ఒక ట్యాగ్ ఎలిమెంట్ కింద క్రియేట్ అయ్యి దానికి అపెండ్ అవుతుంది డేటా. సో చూసారు కదండి ఇలా. సారీ ఏదో వచ్చింది, ఇది సేవ్ చేయలేదా. సో చూసారు కదండి ఇలా వస్తుంది. ఇప్పుడు ఎలా అపెండ్ అయింది, మనకి యాప్ హైఫన్ రూట్కి మన కాంపోనెంట్ వచ్చి అపెండ్ అయింది. H1 అని మనం రాసాం కదా, అలా అపెండ్ అవుతుంది. సో నేను ఎలా కాదు, మనం ఇంకేం చెప్పుకున్నాం, క్లాస్ కింద కూడా యూజ్ చేయొచ్చు సెలెక్టర్ని అని చెప్పుకున్నాం. సో క్లాస్ కింద అంటే క్లాస్ అంటే మనం డాట్తో రిప్రజెంట్ చేస్తాం కాబట్టి ఇక్కడ డాట్ అని ఇవ్వాలి. సో index.htmlలో కూడా ఒక ఎలిమెంట్ అంటే డివ్ ఏదైనా ఒక ఎలిమెంట్ క్రియేట్ చేసుకొని, సో దీనికి క్లాస్ నేమ్ కింద యాప్ హైఫన్ రూట్ అని ఇవ్వాలి. సో ఇప్పుడు ఏమవుతుంది, ఈ క్లాస్ నేమ్ ఉన్న ఎలిమెంట్స్ ఏమేమైతే ఉంటాయో ఆ ఎలిమెంట్స్కి ఈ టెంప్లెట్తో కాంపోనెంట్ అంటే ఈ కాంపోనెంట్కి ఉన్న టెంప్లెట్ వచ్చి బైండ్ అవుతుంది. రైట్, ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎలా అయింది, క్లాస్ నేమ్ యాప్ హైఫన్ రూట్ వచ్చింది, ఆ యాప్ హైఫన్ రూట్ ఉన్న దానికి మనకి డేటా వచ్చి బైండ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం ఎలా చెప్పుకున్నాం, అట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ కింద కూడా చెప్పుకున్నాం. అట్రిబ్యూట్ నేమ్ అండ్ వాల్యూ కింద తీసుకుంటే సపోజ్ నేను ఒక డివ్ ఇచ్చి ఆ డివ్కి యాప్ అనే వాల్యూ ఈక్వల్ టు సమ్ కాంపోనెంట్ అని ఇస్తాను. సో ఇలా ఉన్న అట్రిబ్యూట్ నేమ్ వాల్యూతో ఏ డివ్ అయితే ఉంటుందో ఆ డివ్కి మనకి వర్క్ అవ్వాలి, అంటే ఇది ఈ టెంప్లెట్తో ఉన్న కాంపోనెంట్ వెళ్ళి అపెండ్ అవ్వాలి అని మన ఇంటెన్షన్ కదా. అంటే అదే ఈ మన సిఎస్ఎస్ అలాగే కదా రాస్తాం. ఇన్ జనరల్ సిఎస్ఎస్ రాసిన లేదా మీరు jQuery తెలిసి ఉంటే దాంట్లో ట్యాగ్ సెలక్షన్స్ రాసిన కానీ ఇలా రాస్తాం. సో నేను ఇప్పుడు క్లాస్ తీసేసి ఇలా ఇస్తాను, అంటే ఈ అట్రిబ్యూట్కి ఈ వాల్యూ ఉంటే, సపోజ్ ఒక ఎలిమెంట్కి యాప్ అనే అట్రిబ్యూట్ ఉండి అట్రిబ్యూట్ వాల్యూ ఇది అయితే కనుక ఆ పర్టికులర్ వాటికి నా ఈ కాంపోనెంట్ని యూజ్ చెయ్యు అని మనం యాంగులర్కి చెప్తున్నాం. యా చూసారు కదండి, ఈ పర్టికులర్ యాప్ ఈక్వల్ టు కాంపోనెంట్ అని ఉన్న దానికి మన కాంపోనెంట్ వచ్చి బైండ్ అయింది. ఓకే ఫ్రెండ్స్, సెలెక్టర్ అంటే అర్థమైంది కదా. ఇప్పుడు సెలెక్టర్ని మనం ఎన్ని రకాలుగా యూజ్ చేసుకోవచ్చు, 1 అట్రిబ్యూట్ అండ్ వాల్యూ, 2 క్లాస్ నేమ్, 3 అట్రిబ్యూట్ లాగా, 4 డైరెక్ట్ ఎలిమెంట్ లాగా, ఇన్ని రకాలుగా మనం సెలెక్టర్ని యూజ్ చేయొచ్చు. నెక్స్ట్ మనం ఏం చెప్పుకున్నాం, డేటా బైండింగ్స్ చెప్పుకున్నాం. దానికన్నా ముందు అసలు ఓకే, ఇప్పుడు టెంప్లెట్ అంటే ఏంటి, టెంప్లెట్ యూఆర్ఎల్ అంటే ఏంటి, స్టైల్స్ యూఆర్ఎల్ అంటే ఏంటి, స్టైల్స్ అంటే ఏంటి చెప్పుకున్నాం. సో ఇప్పుడు మనం టెంప్లెట్ ఇచ్చాం. సో టెంప్లెట్ ఇవ్వడం వల్ల ఇందులో ఉన్న డేటా వచ్చి మనకు బైండ్ అయింది కదా. ఇప్పుడు నేను టెంప్లెట్ యూఆర్ఎల్ ఇస్తాను. సో
సో టెంప్లెట్ యూఆర్ఎల్ ఏముంది మనకి, యాప్ డాట్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ అంటే ఇది కదా. ఇందులో ఏముంది, వెల్కమ్ టు యాంగులర్ అని ఉంది. సో మనకి ఇక్కడ ఏం డిస్ప్లే అవ్వాలి, ఇప్పుడు వెల్కమ్ టు యాంగులర్ అనేది డిస్ప్లే అవ్వాలి. ఎందుకు డిస్ప్లే అవ్వలేదు, మనం ఇందాక ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్లో మనం దాన్ని అప్డేట్ చేయకుండా ఇలా ఉంచేసాం. సో ఇలా ఉండడం వల్ల అది ఫైండ్ అవుట్ చేయలేకపోతుంది ఇది ఏం లేదు అని. సో మనం దాన్ని ఎట్లా మార్చాలి, ఇప్పుడు ఎలిమెంట్ ట్యాగ్ కింద మార్చుకోవాలి. సో ఎలిమెంట్ ట్యాగ్ కింద మార్చుకొని సేవ్ చేస్తే ఇప్పుడు మనకు వర్క్ అవుతుంది. వెల్కమ్ టు యాంగులర్ అని వచ్చింది కదా. సో ఇది ఎక్కడి నుంచి వస్తున్నట్టు, ఈ టెంప్లెట్ మనకి టెంప్లెట్ యూఆర్ఎల్ నుంచి వస్తుంది. ఇక్కడ మనం టెంప్లెట్ యూఆర్ఎల్లో ఏది ఇస్తే అది వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు నేను రెండు ఇవ్వచ్చా, ఇవ్వలేము. ఎందుకంటే అప్పుడు దానికి కాన్ఫ్లిక్ట్ వస్తుంది. ఏది యూస్ చేయాలి, టెంప్లెట్ని యూస్ చేయాలా, టెంప్లెట్ యూఆర్ఎల్ని యూస్ చేయాలి. ఐదర్ మనం టెంప్లెట్ అయినా యూస్ చేయగలం, టెంప్లెట్ యూఆర్ఎల్ అయినా యూస్ చేయగలం. సో రెండు ఒకేసారి యూస్ చేయగలం. ఓకే ఫ్రెండ్స్, మీకు అంటే మీ కన్వీనియన్స్, నేను మొత్తం అంతా ఇక్కడే రాసుకుంటాను అనుకుంటే ఇలాగా, లేదు సెపరేట్ హెచ్టిఎంఎల్ పెట్టుకొని టెంప్లెట్ యూఆర్ఎల్ యూస్ చేసి రాసుకుంటానంటే దట్స్ అప్ టు ద వర్కింగ్, మనం అలా చేసుకుంటాం అనేది అది మన ఇష్టం. బట్ స్టైల్స్ యూఆర్ఎల్ వచ్చి అలా కాదు, మనం రెండూ పెట్టించుకోవచ్చు ఇక్కడ. ఎందుకంటే ఈ రెండిట్లో ఉన్నవి మనకి ఈ టెంప్లెట్ యూఆర్ఎల్లో ఉన్న, లేదంటే ఈ టెంప్లెట్లో ఉన్న ఎలిమెంట్స్ యూస్ చేసుకుంటాయి. సో స్టైల్స్ యూఆర్ఎల్లో నేను ఏం చేశాను, ఒక సిఎస్ఎస్ రాశాను. ఏంటి, హైలైట్ అనే సిఎస్ఎస్ రాశాను. దానికి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ అని ఇచ్చాను, కలర్ ఇదని ఇచ్చాను. సో అందుకనే మనకి బ్యాక్గ్రౌండ్ కలర్ గ్రీన్ వచ్చి కలర్ వైట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, అది కూడా యూస్ చేసుకుంటుంది. అలాంగ్ విత్ దట్ నేను ఏం చేశాను, ఫాంట్ బి అని ఇచ్చాను. ఫాంట్ బి అంటే ఏంటి, ఎక్స్ఎక్స్ లార్జ్ అని వస్తుంది. దీంతో పాటు మనం ఏం చేద్దామంటే సమ్ టెక్స్ట్ అలైన్ కోలన్ రైట్ అని ఇద్దాం. సో మనకేమవ్వాలి, ఈ ఫాంట్ బి అనేది యూస్ చేసుకుంటే, అంటే ఈ టెంప్లెట్లో కానీ ఈ టెంప్లెట్లో ఏదైనా ఎలిమెంట్ ఫాంట్ బి అనే క్లాస్తో ఉంటే ఇక్కడ ఫాంట్ బి అని ఇద్దాం. మనకి ఎలా డిస్ప్లే అవ్వాలి, ఎక్స్ఎక్స్ లార్జ్తో డిస్ప్లే అయ్యి దాని టెక్స్ట్ అలైన్ రైట్ అవ్వాలి. చూసారు కదా, వెల్కమ్ టు యాంగులర్ అనేది ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చింది. వెల్కమ్ టు యాంగులర్ మనకి ఏమేమి కాల్ అవుతున్నాయి, ఫాంట్ బి కాల్ అవుతుంది, హైలైట్ అనేది కూడా కాల్ అవుతుంది. సో ఇది స్టైల్స్ యూఆర్ఎల్ యొక్క యూసేజ్. సో ఇందులో మీరు మన ఇష్టం, నేను స్టైల్స్ అన్నీ ఎక్కడ రాసుకుంటాను అనుకుంటే అది, లేదు అంటే నేను ఒక సిఎస్ఎస్ ఫైల్ ఒకటి క్రియేట్ చేసుకొని ఇందులో చేంజ్ చేసుకుంటానంటే అది బేస్డ్ ఆన్ మన ఒపీనియన్. అది నెక్స్ట్, ఇప్పుడు క్లాస్లో యూజ్ ఏంటి. ఇప్పుడు మనం యాప్ కాంపోనెంట్ డాట్ హెచ్టిఎంఎల్ క్రియేట్ చేసుకున్నాం కదా. ఇందులో నాకు ఇక్కడ యాంగులర్ అని కాదు, ఇప్పుడు సపోజ్ నాకు జావా అని ప్రింట్ అవ్వాలి, లేదంటే నేను ఇక్కడ ఇచ్చిన సమ్ వాల్యూ, ఇప్పుడు టైటిల్ అనేది ఒకటి ఇస్తున్నాను. టైటిల్ ఈక్వల్ టు సమ్ C# అని ఇస్తున్నాను. సో నాకేం డిస్ప్లే అవ్వాలి, టైటిల్ అనేది డిస్ప్లే అవ్వాలి, రైట్. యాంగులర్ బదులు నేను ఏం రాస్తానంటే సో మనకేమవుతుంది, ఈ టైటిల్ ప్లేస్లో మీకు ఆల్రెడీ చెప్పాను, దీన్ని ఇంటర్పోలేషన్ అంటాం. ఇదే వన్ వే బైండింగ్. ఇప్పుడు మీకు బైండింగ్స్ చెప్తున్నాను. సో ఇది వన్ వే బైండింగ్, ఇది ఇంటర్పోలేషన్ అంటాం. ఇలా డబుల్ బ్రాకెట్స్లో ఇచ్చి రాసేదాన్ని మనం ఇంటర్పోలేషన్ అంటాం. సో ఈ ఇంటర్పోలేషన్ అంటే ఈ డబుల్ బ్రాకెట్స్ మధ్యలో మనం ఇచ్చే వాల్యూ ఇక్కడ ప్రెజెంట్ అయ్యి ఉంటే దానికి ఉన్న వాల్యూ వచ్చి మనకి ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఇప్పుడు చూడండి, డిస్ప్లే అయింది కదా, వెల్కమ్ టు C# అని. వెల్కమ్ టు C#. అది అలా చెప్పండి ఏంటంటే, ఈ కాంపోనెంట్ ఇది ఈ UI లోడ్ అయినప్పుడే ఈ కాంపోనెంట్ ఏం చేస్తుందంటే, ఈ క్లాస్లో ఉన్న ఏవైనా ఇందులో ఈ ఇంటర్పోలేషన్తో లోపల ఉన్న వాల్యూస్ ఏమైనా నాకు ఈ క్లాస్లో ఉన్నాయా, ఉంటే దాన్ని తీసుకొచ్చి బైండ్ చేయి. సో బైండ్ చేసిన తర్వాత మనకి అప్పుడు టెంప్లెట్ యూఆర్ఎల్ UI లోడ్ అవుతుంది కాంపోనెంట్ లోపల. ఓకే ఫ్రెండ్స్, దీన్ని వన్ వే బైండింగ్ అంటాం. సో వన్ వే బైండింగ్లో మనం ఏం చెప్పుకున్నాం, ఇంటర్పోలేషన్ చెప్పుకున్నాం. నెక్స్ట్ ప్రాపర్టీ బైండింగ్ చెప్పుకున్నాం. ప్రాపర్టీ బైండింగ్ వచ్చి ఎలా చెప్పుకున్నాం,
ప్రాపర్టీ అంటే సపోజ్ నేను ఒక సమ్ పీ వాల్యూ ఇస్తాను. సో ఈ పీకి నేను ఏం చేస్తానంటే సమ్ ఇన్నర్ టెక్స్ట్ ఈక్వల్ టు టైటిల్ అని రాస్తాను. సో ఈ పీక్ మనకి ఏమవ్వాలి, C# అనేది బైండ్ అవ్వాలి. సో బైండ్ అయింది కదా. సో ఇది ప్రాపర్టీ బైండింగ్. ప్రాపర్టీ ఇన్ ద సెన్స్ ఒక ఎలిమెంట్కి ఉన్న ప్రాపర్టీస్లో ఆ ఇన్నర్ టెక్స్ట్ అనేది పీక్ ఉండే జనరల్ ఒక ప్రాపర్టీ. సో ఇన్నర్ టెక్స్ట్ లోపల అంటే ఇన్నర్ టెక్స్ట్ అంటే ఏంటి, ఆ పీ లోపల ఏం డిస్ప్లే అవ్వాలనేది ఇన్నర్ టెక్స్ట్ ప్రాపర్టీ చేసేది. సో దానికి నేను ఈ మోడల్ వాల్యూ అంటే నా కాంపోనెంట్లో ఉన్న వాల్యూ ఏదైతే ఇస్తానో అది వచ్చి ఇక్కడ ఈ పీ మధ్యలో అపెండ్ అవుతుంది. సో ఇది ఎక్కడ యూజ్ అవుతాయి అంటే డైనమిక్గా మనం ఎప్పుడైనా లోడ్ చేయాలనుకుంటే డేటాస్ని, అలాంటప్పుడు మనం ఈ బైండింగ్స్ యూజ్ చేస్తాం. సో ఇదొకటి. ఇది ఏంటి, దీన్ని ఏమనుకున్నాం మనం, ప్రాపర్టీ బైండింగ్ అంటాం. ఇలా ప్రాపర్టీస్ ఏవైతే ఆ వాల్యూస్ని మనం బైండ్ చేయొచ్చు. ఇప్పుడు మనం స్టైల్ బైండింగ్ చూద్దాం. స్టైల్ బైండింగ్ ఇన్ ద సెన్స్ ఇంకో పీ తీసుకుంటాం. ఈ పీకి నేను ఏం చేస్తానంటే సమ్ ఈ పీ లోపల సమ్ జావా అనేది ఇస్తాను. సో ఈ జావాకి ఏం కావాలి నాకు, నేను స్టైల్ రాయాలి. స్టైల్ ఆల్రెడీ మనం రాసుకున్నాం, ఎలాగా సమ్ క్లాస్ వచ్చి ఇది అని చెప్పేసి రాసుకున్నాం. ఇప్పుడు నాకు అలా వద్దు. ఎలా కావాలి, ఎన్జీ స్టైల్ వచ్చి నేను ఎలా డైనమిక్గా ఇక్కడ రాస్తాను. ఎలాగా, కలర్ సమ్ రెడ్, ఇలా కలర్ రెడ్ అని ఇస్తాను. సో మనకి ఏమైనా డిస్ప్లే అవ్వాలి, ఈ ఎన్జీ స్టైల్ అని ఇస్తే ఈ స్టైల్ లోపల మనం ఏ అయితే ఇచ్చామో అది తీసుకొని ఈ లోపల ఉన్న వాల్యూ మనకి ఆ కలర్లో డిస్ప్లే అవ్వాలి. చూసారు కదా, జావా రెడ్ కలర్లో డిస్ప్లే అయింది. సో ఇంకో బైండింగ్ ఎలా చెప్పుకున్నాం దీనికి. సో ఇంకోటి ఎలా రాయొచ్చు అంటే, ఇప్పుడు మనం స్టైల్స్ని ఇంకోలా ఎలా రాయొచ్చు అంటే, సారీ, సో ఇలా రాయొచ్చు. స్టైల్ డాట్ నాకు ఆ అట్రిబ్యూట్ తెలుసు, కలర్ ఈక్వల్ టు, నేను ఏం చేస్తాను ఇక్కడ, ఇప్పుడు స్టైల్ డాట్ కలర్ తెలుసు. ఇప్పుడు నాకు కలర్ వచ్చి డైనమిక్గా నేను ఇవ్వాలి అని అనుకుంటున్నాను అనుకోండి. సపోజ్ సమ్ కలర్ ఈక్వల్ టు సమ్ బ్లూ అని ఇచ్చాను. సో దీంట్లోపల కలర్ అనేది యూజ్ చేస్తాను. సో దీనికి సో ఈ నోట్ డాట్ జేఎస్ అనేది మనకి ఏ కలర్లో రావాలి, బ్లూ కలర్లో రావాలి, రైట్. ఇప్పుడు లోడ్ అయింది. నోట్ డాట్ జేఎస్ వచ్చి బ్లూ కలర్లో రీడ్ అయింది. సో మనం స్టైలింగ్ ఎలా చేయొచ్చు, ఒకటి ఎన్జీ స్టైల్లో చేయొచ్చు. సో ఇవన్నీ వన్ వే బైండింగ్స్ అనమాట. అంటే మనం ఇన్పుట్ కింద పంపించి దాని తగ్గ మనం యూఐని మోడిఫై చేసేదాన్ని వన్ వే బైండింగ్ అంటాం. ఓకే. సో ఇప్పుడు అట్రిబ్యూట్ బైండింగ్ చెప్పాను కదా, ఇది అట్రిబ్యూట్ బైండింగ్. నెక్స్ట్ ఇది స్టైల్ బైండింగ్. నెక్స్ట్ ఈవెంట్ బైండింగ్. ఈవెంట్ బైండింగ్ ఇన్ ద సెన్స్ సమ్ ఏదో బటన్, ఒక బటన్ ఏదో క్రియేట్ చేద్దాం. బటన్ సమ్ క్లిక్ మీ. సో దీనికి ఏం చేస్తానంటే ఇందులో ఒక మెథడ్ రాస్తాను నేను. సో రాసిన దానికి నేను ఇక్కడ క్లాస్ క్రియేట్ చేస్తాను. కాల్ మీ ఆఫ్. సో దీని లోపల ఏం చేస్తానంటే ప్రస్తుతానికి మనం ఒక అలర్ట్ డిస్ప్లే చేద్దాం. అలర్ట్ ఆఫ్ సమ్ వెల్కమ్.
సో ఇది సేవ్ చేశాను. సో మనం ఈ బటన్ క్లిక్ చేసినంటే మనకి ఏం రావాలి, ఒక అలర్ట్ వచ్చి వెల్కమ్ అని డిస్ప్లే అవ్వాలి. ఓకే, సో దీన్ని ఈవెంట్ బైండింగ్ అంటాం. ఇప్పుడు ఇక్కడ చూద్దాం, లోడ్ అయింది. ఇప్పుడు క్లిక్ చేశాను, మనకు వచ్చింది కదా వెల్కమ్ అని. సో ఇప్పుడు ఇందులో నేను ఈ వాల్యూస్ని కూడా రీడ్ చేయొచ్చు. అంటే ఇన్ జనరల్ మీరు ఈ దీని స్కోప్ ఏంటి, దీని స్కోప్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు, ఎక్కడి నుంచి ఎక్కడి వరకు. సో దీని లోపల మనం సపోజ్ అలర్ట్ లోపల దిస్ డాట్ టైటిల్. ఓకే, సో మనకి ఇప్పుడు అలర్ట్ లోపల ఏం ప్రింట్ అవ్వాలి, C# అనేది ప్రింట్ అంటే డిస్ప్లే అవ్వాలి. సో దిస్ అని ఎందుకు రాసాము అంటే ఈ స్కోప్ లోపల ఉన్నవన్నిటివి మనం దిస్ డాట్ అని యూజ్ చేస్తాం. సో ఈ టైటిల్, కలరు, కాల్ మీ, ఇవన్నీ సపోజ్ నేను కాల్ మీ వేరే ఫంక్షన్లో రాసుకొని దిస్ డాట్ కాల్ మీ అని అంటే ఈ కాల్ మీ ఫంక్షన్ కాల్ అవుతుంది. సో క్లిక్ చేస్తే C# డిస్ప్లే అయింది. ఇప్పుడు మనం 2-way బైండింగ్ చూద్దాం. 2-way బైండింగ్ ఇన్ ద సెన్స్ సపోజ్ ఒక టెక్స్ట్ బాక్స్ ఏదో ఒకటి తీసుకున్నాం. సో ఈ టెక్స్ట్ బాక్స్కి ఏం చేస్తానంటే ఈ లోపల టైటిల్ అని ఇస్తున్నాను. సో ఇలా టైటిల్ అని ఇస్తే ఏమవుతుంది, మనకి టైటిల్ ప్రెజెంట్ ప్రింట్ అవుతుంది ఏంటి, C# వాల్యూ. సో ఈ C# వాల్యూ వచ్చి ఇన్పుట్ టైప్ టెక్స్ట్ బాక్స్ లోపల ప్రింట్ అవ్వాలి. సో ప్రింట్ అయింది. ఇప్పుడు నేను సపోజ్ దీన్ని అప్డేట్ చేశాను, సమ్ C# కాదు యాంగులర్. చూసారా ఇక్కడ అప్డేట్ అవుతుంది. ఇక్కడ ఈ అంటే మనం C# అనే అదే టైటిల్ అనేది ఎక్కడెక్కడ ఇచ్చామో, ఈ నా టెక్స్ట్కి ఇచ్చాం, ఈ టైటిల్కి, ఈ హైలైటెడ్ టెక్స్ట్కి ఇచ్చాం, అండ్ టెక్స్ట్ బాక్స్కి ఇచ్చాం. సో టెక్స్ట్ బాక్స్లో మీరు చేంజ్ చేస్తే ఇన్ ద సెన్స్ ఇప్పుడు మళ్ళీ దీన్ని జావా అని మార్చితే అక్కడ జావా ఇది అప్డేట్ అవుతుంది. దీన్ని 2-way బైండింగ్ అంటాం. సో సపోజ్ ఇది టెస్ట్ అని ఇచ్చాను. సో 2-way బైండింగ్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు దాకా మనకి డేటా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వచ్చింది, ఇక్కడ నుంచి ఇక్కడ ప్రజెంట్ చేస్తున్న డేటా మనకి ఇక్కడికి వస్తుంది, రైట్. ఇప్పుడు సేమ్ ఇక్కడ ఏమవ్వాలి, ఇక్కడ నేను అప్డేట్ చేస్తున్న డేటా సేమ్ అలాగే ఇక్కడ అప్డేట్ అవ్వాలి. అంటే నేను ఇప్పుడు ఈ బటన్లో యూస్ చేస్తున్నాను కదా, సో ఈ క్లాస్లో నేను యూస్ చేసుకోగలగాలి. అప్పుడే కదా మనం 2-way బైండింగ్ అని చెప్తాం. చూసారా టెస్ట్ అని వస్తుంది. సో మీరు అలా కాకుండా ఓన్లీ NG మోడల్ అని అంటే 1-way బైండింగ్ ఇలా ఇంటర్పోలేషన్ కింద కానీ యూస్ చేస్తే అది 1-way బైండింగ్ అవుతుంది. దాన్ని మనం ఇక్కడ అప్డేట్ చేయలేము, దాన్ని అక్కడ వేయలేము. దీన్ని 2-way బైండింగ్ అంటాం. ఓకే ఫ్రెండ్స్, ఐ హోప్ మీకు నచ్చిందని అనుకుంటున్నాను, అండ్ థ్యాంక్ యూ.